రైట్. కిరణ్ గారు, ఇప్పుడు అప్పుడు ఏం చేశాడు ఈయన? బాలకృష్ణ గారి బిల్డింగ్లోంచే ఆవిడ మీద ప్రచారం జరిగింది అనుకుందాం, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి. షర్మిల గారు కూడా అప్పుడు అన్నమాట నిజమే. ఒకసారి నా ఇంటర్వ్యూలో కూడా ఆమె అన్నారు, ఇట్లా అని అన్నారు, తర్వాత తెలిసింది అవునో కాదో తెలియదు, ఏదో సంథింగ్. ఓకే, ఆయన బిల్డింగ్ నుంచి జరిగింది. బిల్డింగ్ నుంచి జరిగినంత మాత్రాన ఆయన చేశాడే మనం అనలేము. అయినా వీళ్ళ అనుమానం ప్రకారం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక అన్నగా ఏం చేశాడు? అప్పుడు ఒక అన్నగా వెళ్ళి బాలకృష్ణ ఇంటికి వెళ్ళి కాలర పట్టుకున్నాడా? ఏంటా నా చెల్లి మీద ఏంటి దరిద్రం, నువ్వు ఇలా చేయొచ్చా అని అడిగాడా? లేదు కదా. పోనీ లోకేష్ని అడిగాడా? లేదు కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆల్ సడన్? అంటే మధ్యాహ్నం మాట్లాడిందనే. అదే సార్, ఈరోజు ఉదయం కడపకు వెళ్ళి షర్మిలమ్మ గారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి దీనికి సంబంధించినటువంటి పెద్ద తలకాయల విషయంలో మీరు ఎందుకు ఏపీ పోలీసులు మళ్ళీ స్లో అయ్యారు, విచారణ చాలా స్లో అయింది. ఇందాక మేడం గారు చెప్పినట్టు, ఐటీడీ వాళ్ళు చెప్పినట్టు మేము ఆధారాల కోసం వెతుకుతున్నాం, మంచిదే, దానికి ఒక స్పెసిఫిక్ టైం లైన్ చెప్తే బాగుంటుంది అనేది మాది ఒక డిమాండ్. రెండో విషయం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ విలువలు, నా చెల్లి నా తెల్లని, కనీసం ఇన్ని రోజుల తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎన్సీఎల్టీలో వేసినటువంటి కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి వెళ్ళలేదంటే ఆస్తుల మీద ఉండే ప్రేమ కన్నా తల్లి చెల్లి మీద మీకు ఉండేటటువంటి ప్రేమ తక్కువ అని ఒప్పుకుంటున్నారా? ఎన్సీఎల్టీలో మీరు వేసిన కేసు ఇంకా ఎందుకు తీసుకోలేదు, వెనక్కి తీసుకోలేదు? కుటుంబంలో వివాదాలు ఉన్నాయి, అది రాజశేఖర రెడ్డి కుటుంబం, మీరు కూర్చోబెట్టి పరిష్కారం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ప్రతి అభిమాని మనసులో మెదిలేటటువంటి ఆలోచనది. ఈరోజు నా చెల్లిని, నా వీళ్ళు బాలకృష్ణ ఎన్బీకే బిల్డింగ్ నుంచి తిట్టించారు, కరెక్టే కదా. కానీ మీరు ఈరోజు చేస్తున్న పరిస్థితి అంటే, ఆ రోజు తెలుగుదేశం వాళ్ళ చేత తిట్టించారు, ఈరోజు స్వయాన వైసీపీ వాళ్ళ చేత తిట్టించారు, కామనే కదా. ఇప్పుడు ఆ రోజు మీతో పాటు ఉండి అన్న వదిలిన బాణం అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళబట్టి ఆ రోజు ఏదైనా తెలుగుదేశం ఐటీడీ వాళ్ళు తిట్టుండొచ్చేమో. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఈరోజు తిరిగి మళ్ళీ చెల్లి రాజకీయాల్లోకి వచ్చి నీకు ప్రత్యర్థిగా నిలబడిన తర్వాత స్వయాన మీ వైసీపీ సోషల్ మీడియా చేత మీరు పెట్టించినటువంటి పోస్టులు కావచ్చు, మీరు మాట్లాడినటువంటి తీరు కావచ్చు, స్వయాన మీరు మాట్లాడిన తీరు కావచ్చు. కాబట్టి వీటన్నిటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకన్నా మారాలి. ఈరోజు సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు అవిజల్ మీరు సిద్ధం సభలో స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి బడ్జెట్ ఎంత ఉంటుంది చేయలేదని చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఆయన ఇచ్చినా ఈకపోయినా సంక్షేమం వద్దురా స్వామి, మీరు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతే చాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఓటేశారు తప్ప చంద్రబాబు గారి హామీల గురించి ఈరోజు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకు ఒక స్పష్టత ఉంది. మీరు సిద్ధం సభల్లో మీ మేనిఫెస్టో కన్నా టీడీపీ మేనిఫెస్టో గురించి కొన్ని గంటలు చెప్పినా కూడా బాబు నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, తర్వాత విషయాలు మళ్ళీ మాట్లాడుకుందామని జనం ఓటేస్తే ఈ రోజుకి కూడా మనం ఎందుకు ఓడిపోయాం అని ఒక మేధోమదనమో అంతర్మదనం ఇవి చెందకుండా మళ్ళీ చంద్రబాబు రాక్షసుడు, చంద్రబాబు దుర్మార్గుడు, ఏం మాటలు సార్ ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని. కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఈరోజు నీతో పాటు ఉండాల్సినటువంటి నీ కుటుంబం దూరమైంది, ఇందువల్ల దూరమైంది. నీ కోసం ప్రాణాలు ఇచ్చి 1000 కిలోమీటర్ల ప్రాణాల కోసం కూడా లెక్క పెట్టకుండా 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఎందుకు దూరం అయ్యారు? స్వయాన నీ తల్లి ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజులు కావచ్చు, ఏ రోజు వాళ్ళ కుటుంబం నాకు మీరు అడిగినట్టు ఎప్పుడు మీడియా ముందుకు రాలా. చెల్లి తల్లి ఎవరి కోసం వచ్చారు మీడియా ముందుకి, ఎవరి కోసం ప్రజల్లోకి వెళ్ళారు? మీ అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు గడప దాటి బయటకు వచ్చారు, అది కూడా మీరు పిలిస్తే వచ్చారు, మీకోసం పనిచేశారు. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా షర్మిలారెడ్డికి తెలుగుదేశంకి సంబంధం ఉందంటాం, లేదా షర్మిలారెడ్డి గారు తెలుగుదేశం వాళ్ళు చెప్తే చేశారనంటాం, ఏదో ఒక విధంగా షర్మిలమని రాజకీయాల నుంచి వెనక్కి పంపించాలి. అందుకోసం ఆస్తుల్ని ఇవ్వకుండా మన చేతిలో పెట్టుకోవాలి. అవసరమైతే ఆ కుటుంబం మీద మళ్ళీ తల్లి చెల్లి మీద మళ్ళీ మనం కేసులు పెట్టాలి. నేను మీకు పోయినసారి కూడా చెప్పాను సార్, ఎన్సీఎల్టీలో షేర్లు మొత్తం విజయమ్మ ప్రేమ మీద ట్రాన్స్ఫర్ అయినా కూడా షర్మిలమ్మని రెస్పాండెంట్ నెంబర్ 2గా పెట్టారు కేసులో. కాబట్టి దీని వెనక ఉద్దేశం ఏంటంటే షర్మిలమ్మని రాజకీయాలకు దూరం చేయాలి, షర్మిలమ్మకి ఆస్తులు ఇవ్వకూడదు, నా మాట ఇంటేనే ఇస్తాను. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ఒకసారి పునరాలోచించుకొని తప్పు ఎవరిదో తెలుసుకుని ఇంకనైనా మారాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది సార్. రైట్. రామకృష్ణ గారు ఇక్కడ ఆయన లాస్ట్ ఒక మాట సార్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి లావాదేవీల మీద కూడా ఈరోజు స్పష్టంగా మేము కూటమిలో ఉండేటటువంటి వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. 1100 కోట్ల రూపాయలు ఐపాక్ టీంకు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీంకి ఒక ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అంటే ఐఎన్పిఆర్కి సంబంధం లేకుండా ఒకటి డిజిటల్ కార్పొరేషన్ పెట్టడం అయితే దానిలో మీ వ్యక్తిగత ఈ యొక్క ప్రచారానికి సంబంధించి ప్రజల సొమ్ముని 1100 కోట్లు ఖర్చు పెట్టిన దాని మీద విచారణ జరగాలి.